బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలో ఒక కంటెస్టెంట్ హైలైట్ అయ్యాడు. అదే మాస్క్ మ్యాన్. అసలు పేరు హరీష్ అయినా మాస్క్ వేసుకుని ఎంట్రీ ఇవ్వడం వల్ల అందరికీ మాస్క్ మ్యాన్ అనే పేరే పాపులర్ అయిపోయింది. మొదట్లో జడ్జిలు కూడా ఇతనితో ఎలాగుంటుందో అని కొంచెం డౌటే పెట్టుకున్నారు. కానీ టాస్క్లు మొదలయ్యాక ఈ మాస్క్ మ్యాన్ అసలు తన రియల్ టాలెంట్ ఏంటో చూపించాడు. రన్నింగ్ టాస్క్లో ఇతను చూపించిన స్పీడ్ చూసి జడ్జిలు షాక్ అయ్యారు. ఒక్కొక్కరికి మైళ్ళ దూరం వెనకేసుకొని ఫస్ట్ ఫినిష్ లైన్ దాటేశాడు. అంతేకాదు ఫిజికల్ టాస్క్లోనూ మైండ్ గేమ్లోనూ తన దూకుడు చూపించాడు. జడ్జిలు ఊహించిన చోట మాస్క్ మ్యాన్ తన అసలైన స్ట్రాంగ్ పాయింట్స్ ప్రూవ్ చేశాడు. ప్రతి టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేసి కొన్నిసార్లు మైండ్ గేమ్తోనే గెలిచేశాడు. ముఖ్యంగా బ్యాలెన్స్ టాస్క్లో అందరూ ఒకదాని తర్వాత ఒకరు అవుట్ అవుతుంటే మాస్క్ మ్యాన్ మాత్రం చివరి వరకు కూల్గా నిలబడ్డాడు. ఆ సమయంలో జడ్జిల ముఖాల్లోనే ఆశ్చర్యం, షాక్ మిక్స్డ్ అయిన ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. అంతేకాదు ఫన్ టాస్క్ వచ్చినప్పుడు కూడా మాస్క్ మ్యాన్ తన కమీడియన్ టచ్తో హౌస్ని నవ్వుల్లో ముంచేశాడు. జడ్జిలు కూడా సీరియస్ ఫేస్ ఊహించలేక పగలబడి నవ్వేశారు. ఇలా ఒక్కొక్క టాస్క్లో తన స్టైల్, తన యూనిక్ బాడీ లాంగ్వేజ్, తన యాటిట్యూడ్తో మాస్క్ మ్యాన్ అందరినీ ఎంటర్టైన్ చేసి ఇంప్రెస్ చేశాడు. అందుకే ఇప్పుడు టాక్ ఏంటంటే జడ్జిలకు చుక్కలు చూపించిన మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ 9 హౌస్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ ఫేవరెట్ అవుతాడా, లేక మాస్క్ వెనుక దాగి బోర్ కొడతాడా అనేది మరి మాస్క్ మ్యాన్ రియల్ గేమ్ ఏంటో చూడాలంటే మనమంతా బిగ్ బాస్ 9 కోసం వేచి చూడాల్సిందే.